గం గణపతయే నమః. మనకి గొప్ప సంస్కృతి ఉంది. అటువంటి గొప్ప భారతీయ సంస్కృతిలో దేశ సంరక్షణ కోసం, లోక సంరక్షణార్థం, గృహ సంరక్షణార్థం, సమిష్టి వ్యష్టి సంరక్షణార్థం అనేక విధములైనటువంటి క్రతువులు, యజ్ఞయాగాదులు, హోమాలని కూడా వేదాలు మనకి సూచించాయి. ఏ ఏ సమస్యకు ఏ పరిష్కారమైనటువంటిది చేయాలో వాటిని మనకి ప్రాచీన మహర్షులు సూచించారు. వాటిని ఆధారం చేసుకునే మనం అనేకమైనటువంటి విశేషాలు తెలుసుకోవాలి. ప్రతి శక్తికి ఒక హోమం ఉంటుంది. ప్రతి శక్తి పీఠానికి సంబంధించిన అమ్మవారు కానీ, అయ్యవారి సుదర్శన మహాహోమంగా, మహాయాగమని, గణపతి హోమం అని, చిన్నమస్తికా హోమం, ఇలా ప్రతిదానికి ఇలా రకరకాలైనటువంటి క్రతువులు, హోమాలు ఇవన్నీ కూడా ఆయా సందర్భాన్ని బట్టి ఆచరించవలసినటువంటివి. అవన్నీ కూడా మనం తెలుసుకున్నట్లయితే ఏది ఎప్పుడు ఎలా చేయాలి, ఏ సమస్య నుండి ఏ విధంగా అమ్మవారి అనుగ్రహమా, అయ్యవారి అనుగ్రహమా పొందటానికి పరిష్కార మార్గాలు సూచించబడ్డాయి. ఏదైనా సరే ఏష పంథాహ మహర్షయ అన్నారు. ప్రతి మార్గం మనకి మహర్షులు సూచించినవే తప్ప మన సొంతమేం కాదు. కనుక ఇటువంటి పవిత్రమైనటువంటి వేదభూమిలో జన్మించిన మన భారతీయులందరం కూడా వేద విహితములైనటువంటి, ఋషి ప్రోక్తములైనటువంటి వాటిని స్వీకరిస్తూ హోమాలు, విశిష్టతలు అనే దాన్ని వివరంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ హోమాల విశిష్టతల గురించి వివరిస్తాను. మొదటగా ప్రార్థన. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భావో భూతాత్మా భూత భావనః. దాంట్లో మొట్టమొదటిగా చిన్న మస్తికా హోమం అనే దాంతో స్టార్ట్ చేస్తాం. మనకి దశ మహావిద్యలు అని ఉన్నాయి శక్తికి సంబంధించినటువంటి. ఈ దశ మహావిద్యలలో 5వ మహావిద్యయే ఈ చిన్న మస్తికా మాత. తంత్రదేవతలైనటువంటి దశ మహావిద్యలో ఒకరైనటువంటి చిన్న మస్తికాదేవిని చిన్నమస్త ప్రచండ చండిక అని కూడా పిలుస్తారు. అంటే తన శిరస్సును తానే ఖడ్గముతో ఖండించుకొని, ఒక చేతిలో తన ఖండించుకున్నటువంటి శిరస్సును, మరొక చేతిలో ఖడ్గాన్ని పట్టుకుని, అలాగే ఖండించుకున్న మెడ నుండి వచ్చే రక్త ప్రవాహము డాకిని, వర్ణని అని పరిచారకులు మరియు తన శిరస్సు కలిసి ఆ రక్తము తాగుతున్నట్లుగా రతి క్రీడలో పాల్గొన్నటువంటి జంటపై ఈ చిన్న మస్తికాదేవి నిలబడినట్టు, ఒక విధంగా ప్రాణదాతగా, మరొక విధంగా ప్రాణ సంహరిణిగా చిన్న మస్తికాదేవి మనకి దర్శనమిస్తుంది. అంటే అమ్మవారి రూపాల్లో ఉగ్రాతి ఉగ్రమైనటువంటి రూపం చిన్న మస్తిక. సాధారణంగా మనం శాంత స్వరూపిణి చూసి ఉంటాం, లలిత, కనకదుర్గ. కానీ చిన్న మస్తిక తన శిరస్సు తానే ఖండించుకొని ఒక చేతిలో అది పెట్టుకుని ఉంటే సాధారణంగా చూడగలమా? భద్రకాళినే చూడలేము. చిన్న మస్తిక అంటే చిన్నమంటే ఖండించబడినట్టు మస్తిక తల కలిగినటువంటిది. చాలా ఉగ్రమైనటువంటి రూపం అది అమ్మవారి. తంత్రశాస్త్రాల్లో తంత్రదేవత అయినటువంటి ఈ చిన్న మస్తికాదేవికి అధిక ప్రాధాన్యతనిస్తారు. దశ మహావిద్యలలో తంత్ర సాధనలో శీఘ్ర ఫలితాలు మరి రావడానికి, సంతానం కలగడానికి, బాధల నుండి విముక్తి పొందడానికి మరి ఈ చిన్న మస్తికా దేవిని తంత్ర సాధన ఎంతో సహకరిస్తుంది. ఈ చిన్న మస్తకాదేవి యొక్క తంత్ర సాధన వల్ల లెక్కలేనటువంటి అద్భుతాలు, ఫలితాలను మనం చూడవచ్చు. ఆర్థిక అభివృద్ధి,
ఆర్థిక స్థిరత్వం, దీర్ఘాయు ఉన్నట్టు ఇవన్నీ కూడా చిన్నమస్తికాదేవి తన సాధకుడికి అనుగ్రహిస్తుంది. అటువంటి చిన్నమస్తికాదేవి సాధన వల్ల కలిగే ప్రయోజనాలేమో తెలుసుకుందాం. తంత్ర గురువు యొక్క ఆధ్వర్యంలో నియమ నిష్టలతో ఈ చిన్నమస్తికాదేవి సాధనను ఆచరించాలి. ఎటపడతాడు కాదు సుమి, పుస్తకం పక్కన పెట్టుకొని పుస్తకం ప్రకారం చేయడానికి లేదు, గురుముఖత రావాల్సిందే. కేవలం తంత్ర సాధన ద్వారా మాత్రమే కాకుండా చిన్నమస్తికాదేవి యంత్ర పూజ, హోమము, నైవేద్యాలతో కూడా ఆ దేవి అనుగ్రహం పొందవచ్చును. చిన్నమస్తికాదేవి గనక సంతుష్టపరిచినట్లయితే ఆమె తన భక్తుల కోరికలు ఎటువంటిదైనా కూడా చాలా త్వరితంగా నెరవేర్చడమే కాకుండా ఆ తల్లి యొక్క సిద్ధి పొందినటువంటి సాధకులకు మానవాతీత శక్తులను కూడా అనుగ్రహిస్తుంది. మరొక అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే, చిన్నమస్తికా సాధనలో సిద్ధి పొందిన సాధకుడు అష్టసిద్ధులను పొందుతాడు. అవేంది? అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వసిత్వం చాష్టసిద్ధయ. 8 సిద్ధులు. దీని వలన సాధకునిలో ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుంది, శారీరక మానసికమైనటువంటి దృఢత్వం ఏర్పడుతుంది, జ్ఞానము, విజయము, మానసిక సంతృప్తి, ఆరోగ్యం, సంపద అన్నీ కూడా ఈ చిన్నమస్తికాదేవి సాధకుడికి అనుగ్రహిస్తుంది. చిన్నమస్తికాదేవి పూజ వలన సామాజిక, ఆర్థిక, శారీరక దారిద్ర్య బాధలన్నీ తొలగిపోతుంది, కష్టాల నుండి విముక్తి లభిస్తుంది, సంతానలేమి అనేది తొలగిపోయి సంతానం ప్రాప్తిస్తుంది, రుణ బాధలు తొలగిపోతాయి, పేదరికం పూర్తిగా నిర్మూలించబడుతుంది, మనోవికాసం, జ్ఞానము సంప్రాప్తిస్తాయి. అలాగే అకాల మరణం పొందిన వాడికి అపమృత్యు దోషం కూడా తొలగిపోతుంది, దాని నుంచి తప్పించుకోగలడు. రాహువు యొక్క చెడు దృష్టిని కూడా ఈమె తొలగిస్తుంది. జ్యోతిష శాస్త్రరీత్యా జన్మకుండలిలో రాహువు నీచ శత్రుస్థానాలలో ఉండి దుష్పరిణామాలను ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వారు చిన్నమస్తికాదేవి యంత్రాన్ని 21 రోజులు పూజించి చిన్నమస్తికాదేవి తాంత్రిక హోమాన్ని జరిపించుకోవడం వలన రాహుగ్రహ శాంతి కలిగి రాహు యొక్క చెడు దృష్టి నుండి వారు బయటపడగలుగుతారు. అది ఆ చెడు ప్రభావం జాతకునిపై తొలగి రాహువు యొక్క అనుగ్రహం కూడా పొందగలుగుతాడు. ఎందుకని చిన్నమస్తికాదేవికి అనుగ్రహం అంత శక్తివంతమైనది. ఈ పూజను స్వయంగా చేసుకోలేని వారు ఉన్నారనుకోండి, వాళ్ళు తంత్రపీఠమునందు నిర్వహించే తాంత్రిక చిన్నమస్తికాదేవి హోమమునందు ప్రత్యక్షముగా కానీ పరోక్షంగా కానీ ఎక్కడైనా జరిగే చోట పాల్గొనవచ్చు. రాహువు యొక్క చెడు దృష్టి వలన జాతకులు నయవంచనకు గురి కావలసి ఉంటుంది. చట్ట సంబంధమైనటువంటి వ్యవహారాల్లో చిక్కుకొని బంధన యోగమును పొందవలసి వస్తుంది, అంటే జైలు పాలవలసి వస్తుంది. కిడ్నీ సంబంధితమైనటువంటి వ్యాధులకు మరియు తీవ్రమైనటువంటి మనోవ్యధకు, మానసిక ఒత్తిడికి గురి కావాల్సి వస్తుంది. జన్మకుండలలో గనక రాహు ఉంటే ఎలా ఉంటుంది అంటే, వృశ్చికంలో లేదా మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, కుంభరాశుల్లో ఉండినట్లయితే రాహువు దుష్పరిణామాలను కలుగజేస్తాడని జ్యోతిష శాస్త్రం చెబుతుంది కదా. మరి ద్రావిడ తంత్ర శాస్త్రంలో రాహువు మేష, వృశ్చిక రాశుల్లో కనుక ఉండినట్లయితే సర్పశాపం లేదా నాగదోషం కలుగుతుందని క్షుణ్ణంగా వివరించబడింది. రాహువు యొక్క శక్తిని తక్కువ అంచనా వేయడానికి లేదు సుమి. ఎందుకని? దుష్పరిణామాలను ఎక్కువగా చూపించగల శక్తివంతుడు రాహువు. కావున జాతకులు
తమ యొక్క జన్మకుండలిలో రాహువు చెడు స్థానాల్లో ఉన్నప్పుడు రాహు మహాదశ అంతర్దశ జరుగుతూ సమయంలో జన్మకుండలిలో మతిభ్రమణ యోగం ఉన్నప్పుడు ఈ వామతంత్ర దశ మహావిద్య తాంత్రిక చిన్నమస్తాదేవి హోమమును తప్పక జరిపించుకోవాలి. ఈ హోమము జరిపించుకోవడం వలన రాహు వల్ల కలిగేటువంటి దుష్పరిణామాలన్నీ కూడా దుష్ప్రభావాలన్నీ కూడా సమసిపోయి దూరమవుతాయి. అందుకనే అటువంటి చిన్న దేవి మస్తాదేవి మంత్రం తెలుసుకున్నాం. ఏంటది? ఓం శ్రీం హ్రీం క్లీం ఐం వజ్రభైరోచినియే హుం హుం ఫట్ స్వాహ. భైరవి హోమముని రెండోది. ఇప్పుడు చిన్నమస్త అయిపోయింది కదా. దశ మహావిద్యల్లో ఐదవది చిన్నమస్త. 6వ మహావిద్య ఏదైనా ఉందో అది భైరవీ విద్య, భైరవీ మాత. ఈ భైరవినే త్రిపుర భైరవి, బాలభైరవి, కాలభైరవి అని కూడా పిలుస్తారు. నీతి నిజాయితీ జ్ఞానం వరాలను ప్రసాదించేటువంటి దేవత ఈమె. ఈ భైరవీ మాతను శుభంకరి అని కూడా పిలుస్తారు. భైరవ సమేత భైరవీ మాత ప్రపంచంలో జరిగే సృష్టికి ప్రపంచ వినాశనానికి కారణభూతురాలవుతుంది. ఈ ప్రపంచం మొత్తం కూడా భైరవీ మాత యొక్క అదుపు ఆజ్ఞల్లో ఉంటుంది. ఈ త్రిపుర భైరవి తాంత్రిక సాధన చేసిన వారు ఐహిక కోరికలను అదుపులో ఉంచుకునేందుకు సాధకుడు ఆధ్యాత్మిక మార్గంలో పయనించేందుకు భైరవీ మాత అనుగ్రహిస్తుంది. తంత్రశాస్త్రంలో భైరవీ మాతకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అంటే ఆమె శీఘ్రమైనటువంటి ఫలితాలను అందించటమే కాకుండా సంతానం కోసం, బాధల నుండి విముక్తి పొందడం కొరకు, అలాగే కుటుంబ సౌఖ్యము కొరకు, మానసిక ప్రశాంతత కొరకు దశ మహావిద్యలలో ఒకరైనటువంటి భైరవీమాత సాధనను సాధకులు చేస్తారు. ఈ భైరవీమాత యొక్క తంత్ర సాధన వలన లేదా హోమం వలన లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధి, ఇంకా దీర్ఘాయువు లాంటి ఎన్నో వరాలను ఆ భైరవీమాత మనకు అనుగ్రహిస్తుంది. సాధకుడు ఈ తంత్ర సాధన ద్వారా సిద్ధి పొందిన వెంటనే శీఘ్రంగా ఫలితాలు కనబడతాయి. అలాగే ఈ భైరవీ సాధనను నియమానుసారంగా క్రమబద్ధంగా చేసిన సాధకుడికి అష్టసిద్ధులు కూడా లభిస్తాయి. దీనివలన ఆ సాధకునిలో ఆధ్యాత్మిక శక్తి పెరగడమే కాకుండా మానవాతీత దుష్ట శక్తులను, ప్రయోగాలను ఎదిరించే కిటుకులు శక్తి సాధకుడు పొందుతాడు. అంతేకాకుండా భైరవీ సాధన చేసిన సాధకుడికి అందరినీ ఆకర్షిస్తూ మాట్లాడేటువంటి వ్యక్తిత్వము, శక్తి, వాక్చాతుర్యం కలుగుతాయి. త్రిపుర భైరవి మహామంత్రమును చాలా భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి కూడా తన మాటలతో ఇతరులను ఒప్పించే శక్తిగల మాట తీరును, అలాగే తనని తాను వ్యక్తపరుచుకునే గుణాన్ని, మానసిక ఆనందాన్ని ఆ భైరవీ మాత కలుగజేస్తూ భక్తులకు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ఈ త్రిపుర భైరవి మహాయజ్ఞం వలన అన్ని రకములైనటువంటి దుష్టశక్తులు, భయాలు, అవాంఛిత సంఘటనలు, నరాల బలహీనత, దుష్ట ప్రేతముల యొక్క బాధల నుండి విముక్తి మొదలైనవన్నీ కూడా లభిస్తుంది. ఎందుకంటే ఈ భయాలు, ఆందోళనలు, దిగుళ్ళు, ప్రమాదాలు, వివాదాలు ఇవన్నీ కూడా సంఘటన కూడా త్రిపుర భైరవీ మాత అధీనంలో ఉంటాయి కాబట్టి ఆమె విముక్తిని ప్రసాదించగలుగుతుంది. కావున తన భక్తులకు వీటి నుండి విముక్తి కలిగజేయడం ఆమెకు సులభ సాధ్యం. త్రిపుర భైరవి ఏ విధంగా ఆరాధించాలో పురాణాల్లో మనకి చెప్పబడింది.
ఐహిక సుఖాలను జయించేందుకు, అంటే ఇంద్రియాలను జయించేందుకు అన్ని విధాల అభివృద్ధికి తన భక్తులను ఆమె అనుగ్రహిస్తుంది. తంత్ర గురువు ఆధ్వర్యంలో మాత్రమే భైరవి మంత్ర సాధన చేయాలి, సొంతంగా చేయరాదు సుమి. పఠనం, మంత్ర పఠనం, యంత్ర పూజ, నైవేద్యం, హోమం మొదలగు క్రియల ద్వారా భైరవి మాత సంతుష్టురాలై అనుగ్రహిస్తుంది. ఆ తరువాత సాధకుని కోరికలు అన్నీ కూడా నెరవేరబడతాయి. ప్రమాదాలను ఎలాంటి భయం లేకుండా ఎదుర్కొనే శక్తితో పాటుగా సాధనుకి మానవాతీత శక్తులను కూడా ఆ తల్లి ప్రసాదిస్తుంది. అపకీర్తి, అనవసరమైనటువంటి కలతలు, ఆకస్మిక ప్రమాదాలు, దుష్టశక్తులు, సంశయాలు, ప్రేతాత్మలు, అకాల మరణాలు వంటి వాటి నుండి భైరవీమాత తన సాధకుడిని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటుంది. జ్యోతిష శాస్త్రపరంగా చూసినట్లయితే జన్మకుండలిలోని లగ్నానికి భైరవి ఆధిపత్యం వహిస్తుంది. అంటే శరీరాన్ని, మనసును, అంతరాత్మను లగ్న సంబంధితం అనగా తనూభావ సంబంధిత అంశాలను శుద్ధి చేసి నిరంతరం కాపాడుతూ ఉంటుంది. ఎవరికైతే తమ జన్మకుండలిలో లగ్నదోషం ఉన్నదో ఆ జాతకులు భైరవీమాత తంత్ర పూజను పూజించాల్సిందే, ఆచరించాల్సిందే. లగ్నాధిపతి కానీ, లగ్నములో ఉన్న గ్రహాల యొక్క మహర్దశ, అంతర్దశల సమయాల్లో, లేదా లగ్నంపై కానీ, లేదా లగ్నంలోంచి పాపగ్రహాల దృష్టి ఉన్నప్పుడు కానీ ఆ జాతకులు వామతంత్ర దశ మహావిద్య తాంత్రికమైనటువంటి భైరవీ పూజను ఆచరించాల్సిందే. అందువల్ల జన్మకుండలిలో ఉండేటువంటి లగ్నదోషం అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఇక మూడవది బహళాముఖి హోమం. మన శత్రువులు మనకు ఎలాంటి కీడు జరపకుండా ఉండేందుకు బహళాముఖదేవి యొక్క పూజ, హోమాదులు, యంత్ర మంత్ర తంత్ర సాధనలు మనకు ఒక ఆయుధంగా నిలుస్తాయి. చట్టపరమైనటువంటి సమస్యల నుండి, ఆపదల నుండి, లేదా అసహజ మరణం నుండి కూడా బహళాముఖి తల్లి మనకు ఆయుధంగా నిలుస్తుంది. శత్రువుల యొక్క చెడు సంకల్పాన్ని, మనకు కీడు కలిగించే పనుల గురించి, మన శత్రువులను కలిగించే ఆలోచనలను, శత్రువులను, మాటను బహళాముఖి దేవి నాశనం చేస్తుంది. బహళాముఖి దేవి యొక్క పూజ, యంత్ర సాధన లేదా హోమం వలన మన శత్రువులు మనపై కీడు తలపెట్టడానికి అవకాశం లేకుండా చేస్తుంది. వాళ్ళు పైగా స్నేహంగా కూడా మెలిగేటట్టు చేయగలుగుతుంది. ఇప్పుడు చూస్తుంటాం చేతబడి, నరదృష్టి లాంటి క్షుద్ర శక్తుల నుండి కూడా బహళాముఖి మనల్ని కాపాడుతుంది. చట్టపరమైన సమస్యలు ఎదుర్కొనేటువంటి వారు శ్రీ బహళాముఖి దేవి యొక్క యంత్ర సాధన కానీ, హోమం కానీ చేసినట్లయితే మంచి ఫలితం దక్కుతుంది. శత్రునాశనం కొరకు చేతబడి ప్రభావాలను పారద్రోలడానికి ఈ హోమం జరిపించిన ఎడల సకల శుభాలు కలుగజేసేలా ఆ దేవి మనల్ని అనుగ్రహిస్తుంది. చట్టపరమైనటువంటి వివాదాల నుండి చాలా శీఘ్రంగా బయటపడాలని కోరుకునేవారు కేరళ వావిల్యపురంలో గల వారి తంత్రపీఠమునందు నిర్వహించేటువంటి తాంత్రిక బహళాముఖి హోమాన్ని జరిపించవచ్చు. హోమంలో స్వయంగా పాల్గొలేని వారు జాతకని ఫోటోను, వారు విడిచిన వస్త్రాన్ని ఉంచి హోమాన్ని జరిపించుకోవచ్చు. వివాదాల నుండి విముక్తులు కాగలుగుతారు. చట్టపరమైన వివాదాల నుండి చాలా త్వరితగతిన విముక్తి పొందాలంటే శ్రీతంత్ర బహళాముఖి హోమమును మించింది శాస్త్రంలో మరొకటి లేదు. అటువంటి బహళాముఖి యంత్ర సాధన వల్ల కలిగే ఫలితాలు. బహళాముఖి అమ్మవారు ఎంతో శక్తివంతమైన, మహిమాన్వితమైన దేవత కదా. ఈ బహళాముఖి మాత అన్ని రకముల చెడు దుష్ట శక్తులు, భయాలు అన్నింటి నుండి మనకి విముక్తి కలిగించి దూరం చేస్తుంది. బహళాముఖి మాత యంత్రము ఎంత శక్తివంతమైనదో అంత శుభకరమైనది కూడా. పురాణాల ప్రకారంగా తక్షణ ఫలితాలు ఇచ్చేటువంటి సాధనాలలో ఈ బహళాముఖి మాత యొక్క యంత్ర సాధన చాలా శ్రేష్టమైనది. దుష్టశక్తులు,
వాటి ప్రభావాలను కలిగేటువంటి ఆటంకాలు చేతబడి క్రియల నుండి ఎంతో తొందరగా ఈ బగడాముఖి యంత్ర సాధన వలన బయటపడుతూ ఉంటారు. ఈ యంత్ర సాధన వలన కలిగేటువంటి సాధకుడు కోరికలన్నీ కూడా నెరవేరేందుకు దుష్ట శక్తుల నుండి రక్షణ పొందేందుకు తోడ్పడుతుంది. జీవితంలో ఎదుర్కొనేటువంటి అన్ని రకముల సమస్యలకు ఈ యంత్ర సాధన సాధకుడికి ఎంతో శుభ ఉపయోగాన్ని ఇస్తుంది అని చెప్పవచ్చు. అటువంటి బగడాముఖి యొక్క యంత్ర పూజా విధానం ఇలా ఉంటుంది. బగడాముఖి యంత్రమును ప్రతిష్ఠించే ముందు సాధకుడు బగడాముఖి మహాయంత్రమును పంచామృతములతో అభిషేకం చేయాలి. ఆ తరువాత గురువుగారు ఇచ్చిన పూజా విధానాన్ని అనుసరించి ఈ యంత్రమును పూజా మందిరంలో ప్రతిష్ఠించాలి. యంత్రమును ప్రతిష్ఠించిన తరువాత మంచి శీఘ్ర ఫలితముల కొరకు పూలు, కొబ్బరికాయ, పసుపు కుంకుమలతో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈ యంత్రము ప్రత్యేక బగడాముఖి బీజామంత్రములతో పూజించాలి. బీజమంత్రాన్ని ఉచ్చరించడం వలన ఆ మంత్రము నుండి యంత్రమునకు శక్తి చేకూరుతుంది. ఆ తరువాత ఆ యంత్రము నుండి ఆ యంత్రము ఉండే చుట్టుపక్కల వాతావరణముకు ఆ పాజిటివ్ ఎనర్జీ అంటారు కదా, అవి తరలించబడుతుంది. ఈ బగడాముఖి యంత్రమును రాత్రి సమయంలో ప్రతిష్ఠ చేస్తే ఆ యంత్రము ఎంతో శక్తివంతముగా శీఘ్ర ఫలితాలు ఇచ్చేదిగా మారుతుంది. మహాశివరాత్రి, హోళీ, దీపావళి, దసరా మొదలైనటువంటి పర్వదినాల్లో కూడా ఈ యంత్ర ప్రతిష్ఠ గావించవచ్చును. ఈ విషయంలో ఏ ప్రాణి కూడా బగడాముఖి మాతను ఓడించడానికి సాహసం చేయలేదు. జీవితంలో జరిగేటువంటి ప్రతి సంఘటనకు తన భక్తులకు బగడాముఖి అమ్మవారు విజయాన్ని చేకూరుస్తుంది. అటువంటి అమ్మవారు బగడాముఖి అమ్మవారు ఈ యంత్ర ప్రతిష్ఠ చేసే విధానం చూద్దాం. యంత్రమును ప్రతిష్ఠ చేసే ముందు యంత్రమును గంగా జలములతో శుభ్రం చేసి పంచామృతాలతో అభిషేకం చేయాలి. యంత్ర సాధన చేసే సాధకుడు స్వచ్ఛమైనటువంటి మనస్సుతో పూర్తి భక్తి, శ్రద్ధ, నమ్మకములతో శ్రీ బగడాముఖి మాతను ప్రార్థించాలి. బగడాముఖి మాత యొక్క రక్షా కవచము బంగారు లేదా వెండిలో చేయించుకొని ధరించవచ్చును. యంత్ర సాధన చేసే సమయంలో సాధకులు పసుపు పచ్చటి వస్త్రాలు ధరించాలి. అది గుర్తుపెట్టుకోండి. బగడాముఖి మహాయంత్రమును ప్రతిరోజు దీపముతో ప్రార్థించాలి. పసుపు పచ్చని వస్త్రాలు ధరించి సాధకులు కూర్చున్నటువంటి పీఠముపై కూడా పసుపు రంగు వస్త్రాన్ని ఉంచి కూర్చోవాలి. తెల్లటి వస్త్రం వేస్తుంటాం కదా, దాని బదులుగా పసుపు పచ్చని వస్త్రం. అక్కడ కూర్చునేటువంటి వాళ్ళు బగడామాత యొక్క మంత్ర జపం చేయాలి. అలాగే పసుపు రంగు పూలతోనే పూజించాలి. పసుపు రంగు చీర, వస్త్రము ఏదైనా సరే శక్తి ఆలయాల్లో బగడాముఖదేవికి సమర్పిస్తున్నట్టుగా సంకల్పించి దానం చేయాలి. ఇలా చేయడం వలన ప్రయోజనం స్వామి, ఇలా చేయడం వలన మన జీవితంలో అనుభవిస్తున్నటువంటి అనేక రకములైనటువంటి కష్టాలు, ఒడిదుడుకులు, ఆటంకాల నుండి మనం ఉపశమనం త్వరగా పొందగలుగుతాము. ఈ యంత్ర సాధన చేయుట వలన శత్రువులపై విజయం సాధించటం కాకుండా శత్రు నాశనాన్ని పూర్తిగా నిర్మూలించేయచ్చు. దుష్టశక్తులు చేతబడి లాంటి ప్రయోగాల నుండి రక్షణ కూడా పొందవచ్చు. ఈ బగడాముఖి యంత్ర సాధన చేసేవారికి కోర్టు వ్యవహారములలో కూడా విజయం తప్పకుండా లభిస్తుంది. కానీ ఈ యంత్ర సాధన చేసేటప్పుడు చేయవలసినటువంటి నియమాలు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. భక్తి శ్రద్ధతో పూజిస్తే ఆ బగడాముఖి మాత సాధకుని కోరికను ఖచ్చితంగా తీరుస్తుంది. ఏదో చేస్తున్నామనేటువంటి దృష్టితో ఉండరాదు. ఈ యంత్రాన్ని పూజా మందిరంలో ప్రతిష్ఠించి మన కళ్ళకు ఎదురుగా యంత్రం ఉండేటట్టు చూసుకోవాలి. మంత్రజపం ఆరంభించే ముందు చుట్టుపక్కల ఎలాంటి శబ్దములు లేకుండా చూసుకొని
శ్రద్ధతో ఆ యంత్రము యొక్క మధ్య భాగముపై దృష్టి కేంద్రీకరించి ఓంకారము జపిస్తూ ఉండాలి. మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా ధ్యానించాలి. ఆ తరువాత బగళాముఖి మంత్ర జపము చేయాలి. ఇలా చేయడం వలన మొదటి రోజు నుండే సాధకుని జీవితంలో మార్పు తప్పకుండా కనిపిస్తుంది. కాబట్టి చూడండి, ఈ యంత్ర పూజను ప్రత్యేకించి మంగళవారం రోజున మొదలుపెట్టాలి. చతుర్దశి నాడు వచ్చే మంగళవారము నాడు సూర్యుడు మకర రాశిలో ఉన్న ముహూర్తము ఎంతో గొప్ప ఫలితాలు ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అటువంటి ఈ పురాణాల ప్రకారము సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు వచ్చేటువంటి మంగళవారం చతుర్దశి నాడు శ్రీ బగళాముఖి మాత ముల్లోకాలలో ఉన్నటువంటి రాక్షసులను సంహరిస్తుందని చెప్పబడింది. ఇక మంత్రం చూద్దాం. ఓం హ్లీం బగళాముఖి సర్వదుష్టానం వచం ముఖాన్ పాదం స్తంభయా ఛవ్యం కిలయ బుద్ధిం వినాశాయ హ్లీం ఓం స్వాహా. శాస్త్రాల ప్రకారం బగళాముఖి దేవత దశమహావిద్యల్లో 8వది. అపూర్వమైనటువంటి శక్తి గల ఈ బగళాముఖి మాతను పూజించిన వారికి, యంత్ర సాధన చేసిన వారికి శత్రువులపై విజయం సాధించబడుతుంది. అనేక వివాదాల నుండి కూడా వాళ్ళు బయటపడగలుగుతారు సునాయాసంగా. అంతేకాకుండా శాస్త్రాల ప్రకారము ఈ బగళాముఖి మాత తన యంత్రములో అధిష్ఠించి భక్తుల కోరికలు తీర్చడానికి ఎక్కువ మక్కువ చూపుతుందని చెప్పబడుతుంది. 4వది ఆయుష్ హోమం. అంటే వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం జన్మకుండలిలో ఉన్నటువంటి చెడు గ్రహ స్థానాల వలన కలిగేటువంటి శారీరక మానసిక అనారోగ్యాలను పారద్రోలడానికి, అలాగే అకాల మృత్యు భయాన్ని తొలగించడానికి మన హైందవ సంస్కృతి ఆచారం వేదాలను అనుసరించి ఈ ఆయుష్ హోమాన్ని నిర్వహిస్తారు. ఈ ఆయుష్ హోమం వలన ఆయుర్దేవత సంతుష్టులై ఆరోగ్యవంతమైనటువంటి ఆనందకరమైనటువంటి దీర్ఘాయుషును ప్రసాదిస్తారు. మనకు ఆయుషును ప్రసాదించే దేవతే ఆయుర్దేవత. వేదవ్యాస మహర్షి యొక్క శిష్యుడైనటువంటి బోధాయన మహర్షి సూత్రాలలో ఈ ఆయుష్ హోమం యొక్క విశిష్టతను ఆయన చక్కగా వివరించాడు. జీవితం ఆనందంగా ఆరోగ్యంగా దీర్ఘకాలం పాటు జీవించాలంటే ఈ ఆయుష్ హోమాన్ని నిర్వహించి తీరాల్సిందే. హైందవ పురాణాల్లో తెలియజేయబడినటువంటి 7 చిరంజీవులైనటువంటి పరశురాముడు, హనుమంతుడు, అశ్వత్థామ, బలిచక్రవర్తి, విభీషణుడు, కృపాచార్యుడు. అశ్వత్థామా బలిర్వ్యాసః హనుమాంశ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః. వీరందరి యొక్క ఆయుష్ హోమాల్లో ఆవహింపజేసి వారి యొక్క దీవెనలు అనుగ్రహం జాతకులకై ప్రసరింపజేయడం జరుగుతుంది. పూర్వం వేద మహర్షులు పూర్ణాయుద్ధాయం వలన కలిగే ప్రాముఖ్యతలు చూసేవారు కాబట్టి ఈ ఆయుష్ హోమాన్ని ఆచరించి ఆయుర్దేవతలను సంతుష్టపరిచి తమ జీవితకాలాన్ని పెంచుకుంటూ ఉండేవాళ్ళు. దీనివలన ప్రపంచ శ్రేయస్సు కొరకు నెరవేరాల్సిన బాధ్యతలు పూర్తి చేసేవారు. ఈ ఆయుష్ హోమాన్ని సంవత్సరంలో ఒకసారి జరిపించిన శుభం చేకూరుతుంది. జన్మ నక్షత్ర ప్రకారం వచ్చే తమ పిల్లల మొదటి పుట్టినరోజు నాడు ఈ ఆయుష్ హోమాన్ని ఆచరించి ఆయుష్ దేవతను సంతుష్టపరిచి తమ జీవితకాలాన్ని పెంచుకునేవారు. దీనివలన ప్రపంచ శ్రేయస్సు కొరకు నెరవేర్చాల్సిన బాధ్యతలను పూర్తి చేసుకునేవారు. ఈ ఆయుష్ హోమాన్ని వీలైతే ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవచ్చు.
అటువంటి ఈ ఆయుష్ హోమం చేయడం వల్ల పూర్వజన్మలో ఉండేటువంటి కర్మభారం తొలగిపోయి ఇహజన్మలో ఆ భారం లేకుండా జీవితాన్ని ఆరోగ్యంగా దీర్ఘకాలం పాటు జీవించగలుగుతారు. ఇంకా ఇంకెప్పుడు చేయొచ్చు? 4 సంవత్సరం, 8, 17, 26, 35 ఏట, 44, 53, 62, 71, 80వ ఏట ఈ ఆయుష్ హోమం ఆచరించడం వలన ఈ హోమ ప్రభావం ఆరోగ్యంపై, మనస్సుపై అధికంగా పడుతుంది. తీవ్రమైన అనారోగ్య సమస్యలు, మానసిక లోపాలు ఈ హోమ ప్రభావం వలన తగ్గుముఖం పడుతాయి. మానసికంగా లోపాలు, రుగ్మత కలిగిన వారికి ఈ హోమం వల్ల తమ శరీరంలో ఉన్న చక్రాలను ఉత్తేజపరిచి మనస్సుకు ప్రశాంతతను కలుగజేస్తుంది. పైగా ఈ యొక్క ప్రభావము ఆరోగ్యవంతంగా మార్చడానికి సహకరిస్తుంది. అలాగే భగవంతుని యొక్క అనుగ్రహం త్వరగా కూడా కలుగుతుంది. ఈ మధ్యకాలంలో జరిగేటువంటి ప్రకృతి వైపరీత్యాల వలన, ఆత్మాహుతి ధోరణి వల్ల, వాహన ప్రమాదాల వల్ల ఇంకా ఎన్నో విధాలుగా అకాల మరణం పొందుతున్నారు. ఈ అసహజ అకాల మరణాలకు వారి జన్మకుండలిలో ఉండేటువంటి గ్రహస్థితులే కారణమని తెలుసుకొని వాటిని పూజించాలని తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిధేనదేధనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరిమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.